సౌదీ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ యాత్రికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు సౌదీ రియాద్లోని భారత రాయబారి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెలంగాణ నుంచి ఎంతమంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్లోని ఎంబసీ, జడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.